అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి క్షేత్రం నిత్యం భక్తులతో కలకలలాడుతోంది. ఉత్సవ ప్రియుడైన శ్రీ శ్రీనివాసుడికి నిత్య పూజలతో ఏడుకొండలు పరమ పవిత్రమవుతున్నాయి. అందుకే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్నవారికి 3 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూలై నెలకు సంబంధించిన ఆన్లైన్ టికెట్లు శనివారం విడుదల కానున్నాయి. 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో జూలై నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. 20న ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నగదు చెల్లింపునకు భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నారు. 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో జూలై నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోట, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రత్యేక దర్శన్ల టోకెన్ల కోట విడుదల కానున్నాయి. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల కోట విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేలాది, ఒక్కోసారి లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు ఆ వడ్డీ కాసుల వాడికి మొక్కుల రూపంలో హుండీల్లో సమర్పించే కానుకలు కూడా అంతంతకు పెరుగుతున్నాయి. 2025-26 వార్షిక సంవత్సరంలో 1420 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ వార్షిక సంవత్సరంలో హుండీ ఆదాయం 6 సార్లు 120 కోట్ల మార్కు దాటింది. అత్యధికంగా జూలై నెలలో 129.48 కోట్లు లభించింది. అత్యల్పంగా ఫిబ్రవరి నెలలో 106.61 కోట్ల ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే హుండీ ఆదాయం 75 కోట్ల రూపాయలు అధికంగా లభించడం విశేషం. ఇవి కాకుండా స్వామివారి పేరుతో ఉన్న వివిధ ట్రస్టులకు కూడా ప్రతిరోజు భారీ విరాళాలే అందుతున్నాయి.